హాయ్ నిహారిక. హలో హారిక. చూసే వాళ్ళకి కూడా ఏం చెప్తావు వితిన్ 3 లైన్స్ లో చెప్పాలంటే? లైన్స్ లో థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ మదర్ గా మ్, ప్రతి ఒక్కరు జాయిన్ చేస్తేనే వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ సే. డెఫినెట్ గా ఒక 1 వీక్ ఎక్స్పీరియన్స్ అవుతేనే దే గెట్ టు నో వాట్ ఈస్ వాట్ అన్న. అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ హారిక. నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తున్నా నేను ఇది మాత్రం సీరియస్లీ. ఎందుకంటే ఆ చేసే కొన్ని రోజులైనా తను హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నా అన్నది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట. సీరియస్. అండ్ తనని చూసి చిన్నవాడు వాడు నేర్చుకుంటున్నాడు. ఓకే, అక్క తింటుంది, నేను తినాలని. సో ఒక్కరిని జాయిన్ చేసిన రిజల్ట్ ఇద్దరిలో కనిపించింది నాకు. కిడ్ లో మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు? ఆ చేంజెస్ అనేటివి కొంచెంగా ఉన్నాయా, బాగా ఎక్కువగా అబ్జర్వబుల్ గా ఉన్నాయా? అవి నాకు కావాలి. ఈసారి అయితే నేను కొంచెం ఎక్కువే అబ్జర్వ్ చేశాను హారిక. ఏంటి అంటే మెయిన్ గా ఆకలి పెరిగింది తనకి. అది నేను బాగా గమనించాను. నెక్స్ట్ వాటర్ కూడా తను ఫ్రీక్వెంట్ గా తాగుతుంది. బిఫోర్ ఇంతకు ముందు కంటే కూడా 1-2 months, ఈవెన్ సమ్మర్ లో కూడా తను ఏప్రిల్ అప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువ అయ్యింది. అండ్ ఓకే. యాక్టివ్ గా ఎక్సర్సైజ్ చేయగలుగుతుంది రెగ్యులర్ గా. తను కన్సిస్టెన్సీ మెయిన్ గా ఫోకస్ కన్సిస్టెన్సీ వచ్చాయి. అండ్ ఫుడ్ కూడా ప్రాపర్ గా తీసుకోగలుగుతుంది. మెయిన్ గా హంగర్ పెరిగింది. దట్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ తను ఆ మైక్రో న్యూట్రియన్స్ ప్లాంట్స్ పెంచడం గురించి 1-2 times అది ఫెయిల్ అయినా మళ్ళీ ట్రై చేయడము ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నైస్. ఓకే. ఒక పేరెంట్ నుంచి ఒక కోచ్ ఇలాంటి మాటలు వింటే గనక ఇట్ కంప్లీట్స్ దేర్ డే. ఆల్మోస్ట్ కంప్లీట్స్ దేర్ మంత్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ న్యూట్రిషన్ లో ఏం చెప్తామంటే వాళ్ళ బాడీని వాళ్ళు నేర్చుకుంటామని చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్ హారిక, జంక్ తినడం కూడా తన కొంచెం తగ్గింది. అంటే లేదు హారిక మ్యామ్ చెప్పారు క్లాస్ లో అని చెప్పి ఏదైనా బిస్కెట్స్ అలా తన క్రేవింగ్స్ వెళ్ళినా కూడా ఇంతకు ముందులో ఇష్టం వచ్చినట్టు తినకుండా చూసి లేదు మ్యామ్ చెప్పారు కదా ఒక్కటి తిని పక్కన పెట్టేద్దాం, అది కొంచెం కంట్రోల్ అవుతుంది. ఓకే, పర్లేదు. ఇంకా చెప్పగలుగుతుంది తను వేరే వాళ్ళకి కూడా, వాళ్ళ బ్రదర్ కి చెప్తుంది. నేను మొన్న ఏదో అవసరం అని చెప్పి ట్రై చేద్దాం నాయిస్ ది తీసుకొచ్చాను చాక్లెట్ సిరప్. అదే అనేది, ఏంటి ఇది తెచ్చావా హర్క మేడం కి చెప్తా నాకు అని చెప్పి, అంటే తనే నాకు చెప్తుంది. సో నువ్వు ఇలా చేయడం వల్ల నేను కంప్లైంట్ చేశాను ఇది తినకూడదు అన్నది. అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో పిల్లలు పేరెంట్స్ ని కూడా చూసి వాళ్ళని కూడా వార్న్ చేయటం. దిస్ ఇస్ లైక్ బాగుంటుంది. దిస్ ఇస్ లైక్ ఈవెన్ దో స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యింది పాప? లేదు, స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. అంటే వాళ్ళు ఇంతకు ముందు స్నాక్స్ ఇవి కావాలి ప్యాకెట్ ఫుడ్ అడిగాలి, ఇప్పుడు లేదు. కొంచెం చూసి ఫ్రూట్స్ అలా పెట్టినా ఓకే ఎస్ మ్యామ్ చెప్పారు ఇవి హెల్దీ అన్న ఇది వర్క్ అవుతుంది. అండ్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇన్ హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు. ఈజీగా వాళ్ళు తినగలిగారు, మేనేజ్ వన్ చేసుకుంటూ మోర్ వచ్చారు. క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను కొన్ని రెసిపీస్ షేర్ చేశాను. మ్మ్. సో అవి ఇష్టంగా తిన్నారా, కష్టంగా తిన్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాండ్విచ్ చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి టాకో షేర్ చేసావు కదా, అది కూడా షాన్వి లవ్డ్ ఇట్. సో అండ్ ఫస్ట్ టైం తను శాండ్విచ్ వితౌట్ చీజ్ తినడానికి కూడా ఇష్టపడతా ఉంది. అది నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. నాకు తన టేస్ట్ బడ్స్ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యాయి అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ తను ఎంజాయ్ చేయగలుగుతుంది, వెజిటేబుల్స్ ని. అది నాకు బాగా డిఫరెన్స్ తెలిసింది ఈసారి. అండ్ మార్నింగ్ సెషన్ లో చెప్తే కానీ నాకు అర్థం అవ్వలేదు, ఏంటి 17 days గడిచిందా ఇంకా ఎక్కువ అయింది కదా. అంటే నాకు చాలా రోజుల నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు అనిపించింది ఈసారి. ఓకే. వన్ మోర్ క్వశ్చన్. పాప ఇంతకు ముందు నట్స్, సీడ్స్ ఏమైనా తినేదా? ఆ నట్స్ చేంజెస్ సీడ్స్ లేదు నాకు ఫస్ట్ టైం జాయిన్ అయింది కదా వర్క్ షాప్ లో, అప్పుడు కొంచెం కష్టంగా తినేది. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం ట్రై చేస్తుంది తను ఇష్టంగా తినడానికి. కాకపోతే ఆ క్వాంటిటీ కొంచెం డిఫరెంట్ అవుతుంది కానీ బట్ స్టిల్ ఓకే, తనంతకు తను గుర్తు తెచ్చుకొని తినడానికి ఇష్టపడుతుంది. పర్లేదు, జంక్ లేకుండా బాగానే ఉంటున్నాం అన్న క్లారిటీ వచ్చింది నాకు. సో ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయొచ్చు కదా, జంక్ ఫుడ్ లేకుండా కూడా, జంక్ ఎయిదర్ ఇన్ ద సెన్స్ ప్యాకెట్ ఫుడ్ లేకోకుండా కూడా మనం పిల్లలకి లంచ్ బాక్స్ వేసి పంపించవచ్చు. ఎస్, అవును. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ కి ఒక డ్రీమ్. చాలా మందికి స్కూల్స్ రీఓపెన్ అవ్వగానే ఏదో ఒక బాక్స్ డెఫినెట్ గా జంక్ వెళ్తుంది, బిస్కెట్స్ లేకపోతే బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ ఫుడ్. బట్ కొంచెం ప్లాన్ చేసుకుంటే మనం ఆల్టర్నేటివ్ గా చేయొచ్చు హెల్దీ వేలో చేయొచ్చు. అనేది అర్థం.